హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు భద్రాచలం టూర్ చూద్దామండి. ఇప్పుడే రామయ్య దర్శనానికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నామండి. మిర్యాలగూడెం నుంచి బస్సుకి వెళ్ళాము. పల్లె వెలుగు బస్సు కాకుండా ఎక్స్ప్రెస్ ఉంటాయి చూడండి, అవి. కోదాడ దాకా ఒక బస్సు ఎక్కామండి. కోదాడ నుంచి ఖమ్మం ఒక బస్సు, ఖమ్మం నుంచి డైరెక్ట్ భద్రాచలం అండి. మేము నలుగురం ఫ్రెండ్స్గా వెళ్తున్నాము. అంతా బస్సు జర్నీలో ఎట్లుందో చూడండి ఒక్కసారి. హ్యాపీ హ్యాపీ జర్నీ అండి. లాంగ్ జర్నీలో ఇట్లా మనం ఎవరో తెలియని వాళ్ళతోటి జర్నీ చేస్తుంటే ఆ సంతోషం వేరే ఉంటుందండి. మేము మిర్యాలగూడెం నుంచి ఇద్దరు వెళ్ళాము, మళ్ళీ ఖమ్మంలో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసిరండి. నలుగురం కలిసి ఇవ్వండి, మా తొట్టి గ్యాంగ్ నలుగురం. మళ్ళీ నలుగురం కలిసి భద్రాచలం వెళ్ళామండి. ఎంత హ్యాపీగా వెళ్ళామో రామయ్య వారిని దర్శనం చేసుకోవడానికి. భద్రాచలం చేరుకున్నామండి. రామయ్య వారి దర్శనం కూడా అయ్యింది ఇప్పుడే కంప్లీట్. ఇప్పుడు టికెట్ పాపికొండలు వెళ్దామండి. పాపికొండలకు టికెట్ తీసుకున్నాము 12:50. పాపికొండలు స్టార్ట్ అయ్యామండి. అక్కడి నుంచి వాళ్ళే అప్ అండ్ డౌన్ తీసుకెళ్తారండి. 12:50 మనం భద్రాచలాన టెంపుల్ దగ్గర టికెట్ తీసుకుంటే మార్నింగ్ వాళ్ళే 6-7 o'clock ఒక వెహికల్ తీసుకొస్తారండి. 7 numbers 10 numbers పట్టేది. మొత్తం టోటల్ వాళ్ళే అప్ అండ్ డౌన్ తీసుకెళ్ళి తీసుకొచ్చేటట్టు. ఫుడ్ కూడా ఆ టికెట్లోనే, మనకి ఏది సంబంధం లేదు. మళ్ళీ ఈవినింగ్ 4కు 5కు మనని భద్రాచలాన డ్రాప్ చేస్తారండి. చాలా బాగుంటుంది జర్నీ, అస్సలు బోర్ కాదు, ఏది ఉండదండి. కొత్త కొత్త వాళ్ళ పరిచయం ఉంటుంది కదా, వాళ్ళతో టైం పాస్ అవుతుంటుంది. ఆ చుట్టూ వాతావరణం, అక్కడ వర్షాలు వచ్చినప్పుడు మొత్తం మునిగిపోతాయటండి. మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం తెలుసా. భద్రాచలం పాపం చాలా, అసలు ఆ చుట్టుపక్కల గ్రామాలు చాలా వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతాయట. ఇక్కడ ఈ వెదర్ మొత్తం వర్షాకాలం వస్తే చూడలేమట. మన హైట్లో కూడా వాటర్ వచ్చేస్తాడు, అంత హైటు. చూడండి ఎంత బాగుందో గోదావరి తల్లి. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి. ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇంకా బాగుంటుంది. కొన్ని కొన్ని ప్రదేశాలు ఫ్యామిలీతో చూస్తుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, భద్రమ్మ తల్లి, గోదావరి తల్లి, సీతమ్మ తల్లి, ఎంతమంది ఎన్ని పేర్లు పెట్టినా తనివి తీరదండి. ఇక్కడ తనివి తీరని లొకేషన్ ఇది. ప్రశాంతంగా చూడొచ్చండి. 1 dayకు 1300 అండి. 1300 చేరుకున్నాం చూడండి పాపికొండల వరకు. మా డ్రైవర్ సాబ్ పక్కకు పార్కింగ్ చేస్తున్నారు. మాకు డ్రైవర్ కూడా చాలా మంచి తమ్ముడు దొరికిండు. ఎంత ఓపికగా, ఇది కాకపోతే ఇంకోటి చూద్దాం అక్కయ్య అనేవాడు. ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనం చిన్నగా బోటింగ్ దగ్గరికి వెళ్ళాలండి. జస్ట్ ఒక 5 minutes అంతే. పార్కింగ్ ప్లేస్ నుంచి మనం కిందికి వెళ్తే అయిపోద్ది. ఇప్పుడు టికెట్స్ చూపించాలండి. అక్కడ మనకు వాళ్ళు ఆధార్ కార్డు లాగా, మన ఆధార్ కార్డు మన టికెట్ ఇచ్చేస్తే వాళ్ళు మెడలో మనకు వేసుకోవడానికి ఐడెంటిటీ కార్డు ఇస్తారు కదండి. మన ప్రూఫ్స్ మన అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఎంతమంది ఎక్కుతురు వాళ్ళకు కూడా కౌంటింగ్ ఉండాలి కదా. ఇప్పుడు టిఫిన్ చేసి ఎక్కండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిరు. ఉప్మా, చట్నీ, టీ, కాఫీ చాలా బాగుందండి. వాళ్ళు పెట్టిన విధానం కూడా చాలా బాగుంది. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. ఎంత లేదనుకున్నా ఒక 50 ఉన్నాయండి బోట్లు. అప్పుడు మేము వచ్చిందే స్టార్ట్ కదా ఎర్లీగా. మా తొట్టిగా టీ తాగి బ్రేకప్ అయ్యి మంచిగా టిఫిన్ చేసి స్టార్ట్ అవుతున్నామండి. ఇక అసలు ఆ బోట్లు చూస్తుంటే ఎంత సంతోషం ఇస్తుందో. బోట్ల పేరు కూడా భలేగా ఉన్నాయండి. గంగా, యమున, సావిత్రి, జెమిని, కృష్ణమ్మ, అన్నీ కొత్త బోట్లే. పాత బోట్లు అన్నీ తీసేసినట్టుందండి. ప్రతి ఒక్క బోటు, ఏ బోటుకి ఆ బోటే స్పెషల్ అండి. చాలా బాగుంది. కింద అండర్ గ్రౌండ్ ఏమో మొత్తం చైర్స్, ఫుడ్ అవి తినేటప్పుడు యూజ్ అవుతాయని, పైననేమో మనం కూర్చోవడానికి. ఎందుకంటే మనం పైన కూర్చుంటే చాలా నీట్గా అవుపడుతుంది కదా గోదావరి. చాలా వరకు మనం పైననే కూర్చోబెడతారు, కింద తక్కువ. మాది జెమిని గణేష్ అండి మా బోట్ పేరు. మాతో పాటు దాదాపు మేము వచ్చిన వెహికల్తో పాటు 10 vehicles వచ్చినాయండి. 150 members వచ్చాము. ఎవరికి వాళ్ళమే, ఎవరి బోటింగ్ వాళ్ళకే వచ్చేస్తుంది. మా బోట్లో కూడా ఎంత లేదనుకున్నా ఒక 100 మంది పడతారండి. 100 ఖచ్చితంగా. మా జెమిని గణేష్ వచ్చింది చూడండి. లోపలికి ఎంటర్ అవుతున్నాండి. ఈ పక్క బోట్లు, ఒక బోటు తర్వాత ఒక బోటు కంప్లీట్గా నిండినాక ఇంకొక బోటుకి ఛాన్స్ ఇస్తారండి. ఆ 100 members 120 members అయిపోగానే ఇంకో బోటుకు టోకెన్స్ ఇస్తారు. ఎందుకంటే అన్నీ ఒక్కసారి వెళ్ళావు కదా.
అసలు మా బోట్లో ఒక 2 స్కూల్ పిల్లలు ఎక్కిరండి. ఆ సంతోషం, ఆ ఎనర్జీయే వేరండి. పిల్లలుంటే ఆ సంతోషానికి అద్దుంటదా? పెద్దవాళ్ళకంటే పిల్లలతోటి జర్నీ చేసి ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చూడండి మేము ఇంకా వచ్చి మాకు ఇచ్చిర్రు చూడండి కార్డ్స్, మేము వేసుకొని జర్నీ స్టార్ట్ చేసినాం. ఇప్పుడే బోట్ స్టార్ట్ అవుతుంది. ప్రతి బోట్లో మనకు కంపెనీ ఇచ్చి మనకు వాళ్ళు గైడెన్స్ ఇస్తానికి ఒక 3 ఉంటారండి. వాళ్ళ ఎంప్లాయీస్ కాదట, వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబ్ లాగా మనలాంటి వాళ్ళం 10-20 ఇస్తే చేసుకుంటూ ఉండటానికి ఒక 3 పిల్లలు ఉంటారు. మా దాంట్లో కూడా 3 పిల్లలు, చాలా హుషారైన పిల్లలు. అక్కయ్య రండి, అది అన్నయ్య రండి అని చెప్పేసి చాలా హుషారు. అలా అసలు అల్లరి అల్లరి చేసిరండి. మా బోట్ అయితే స్టార్ట్ అయింది, మన జర్నీ స్టార్ట్ అయింది పాపికొండలు. డ్యాన్సులు, ఈ విజిల్సు, కామెడీ, అసలు మనం జర్నీ చేసినట్టు కూడా అనిపించదండి. 1 డే ఎందుకు పెట్టిరు, 2 డేస్ పెట్టలే కదా అనిపిస్తుంది. అంత మంచిగా అనిపిస్తుంది బోటింగ్ జర్నీ. అందులో నేను కూడా జనరల్గా ఒక 5 మినిట్స్ ఎక్కిన కానీ బోటి, ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు బోటి ఎక్కలేదండి. 1 ఇయర్ నుంచి ప్లాన్ చేసుకున్నాం ఇట్లా వెళ్ళాలని, ఎప్పుడు సెట్ కాలేదు. సడన్గా 1 డే ముందు అనుకొని బయలుదేరినామండి. చూడండి ఎంత బాగున్నాయో చుట్టూ పాపి కొండలు. ఆ కొండల విశిష్టత చెప్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. అక్కడ గతం వల్ల కోయవారు ఉండేది విధానము, వాళ్ళు ఎట్లా ఎట్లా జీవించారు, అవన్నీ చెబుతుంటే అసలు ఎంత సంతోషాన్ని ఇచ్చినాయో అక్కడ. చూడండి స్కూల్ పిల్లలతోటి డ్యాన్స్, వాళ్ళ ఎంజాయ్మెంటే వేరండి. కోతికి కొబ్బరి చిప్ప దొక్కితే ఎంత సంతోషపడుతుందో, మా పిల్లలకు డ్యాన్స్ చేపిస్తుంటే అంత సంతోషపడ్డారు. వాళ్ళు కరీంనగర్ నుంచో ఏమో వచ్చారట స్కూల్ పిల్లలకు. అప్పుడు హాలిడేస్ ఉన్నాయి, ఈ ఫెస్టివల్స్లో వాళ్ళకి టూర్స్ తీసుకొచ్చారు. ప్రతి స్కూళ్ళలో మన చిన్నప్పుడు కూడా తీసుకెళ్ళారు కదా, అట్లనే వాళ్ళని తీసుకొచ్చారు. ఇక మా సార్లు నెక్స్ట్ ఎవరికి తగ్గట్టు వాళ్ళకే డ్యాన్స్ అండి. ఏ ఏజ్కి తగ్గట్టు ఆ డ్యాన్సు, ఏ పిల్లలకు తగ్గట్టు వాళ్ళకు. క్లాసే, మాసే. ఇక నెక్స్ట్ వస్తుంది చూడండి ఇంకొక మా సార్ డ్యాన్సు, అది చూస్తే మీరు ఫిదా అయిపోతారు. ఆ డ్యాన్స్ చూసినాక మీరు ఎప్పుడెప్పుడు వెళ్దామా పాపికొండలని మీరే ప్రిపేర్ అవుతారు. చూడండి ఎంత అందంగా ఉందో. మన ఎంటర్టైన్మెంట్తో పాటు మన చుట్టూ పాపికొండలు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది ప్రదేశాలు. వాటర్ వచ్చారు చూడండి మా సార్, ఇంకొక సారు. బాహుబలి సాంగ్కు డ్యాన్స్ వేస్తుంటే బోటే షేక్ అయిపోయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆ రేంజ్లో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారని. సార్ కూడా వాళ్ళకి భలే కోఆపరేట్ చేశారండి. మనం పాపికొండలు ఎండింగ్ దాకా వచ్చినామండి. మళ్ళీ రిటర్న్ మలుపుతారండి. రిటర్న్ మలిపే ముందు మనకు చూపిస్తారు. ఇక్కడ ఒక శివాలయం ఉంది, టెంపుల్ చాలా ఫేమస్ అండి. నాకు ఆ పేరు ఐడియా రావట్లేదు, కొద్దిగా గుర్తుకు లేదండి, సారీ. అక్కడ ఆపిరండి. అక్కడ ఒక 10 మినిట్స్ మనకు టైం ఇస్తారు, శివయ్యని దర్శించుకొని రండి అని చెప్పేసి. ఆ శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఎంత బాగుంటుందో. ఎట్లాగ లంచ్ టైం అవుతుంటుంది, ఆ లంచ్ టైంలో ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఒక 10 మినిట్స్ చూసి వస్తే మనం కూడా రిలీఫ్ అవుతాం. ఎంతసేపు బోట్లో ఉంటాం మనం, ఉంటుంది కదా. చూడండి శివాలయం ముందు వాటర్ ఎంత చల్లటండి, ఏసీ వాటర్ కూడా మనకి రావు. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఎక్కడో కోయ ప్రదేశాన, ఎక్కడో దూరాన, ఇంత లాంగ్ ఎక్కడ ఉన్నారో, ఎట్లా ఉన్నారో ఇన్ని రోజులు జనాలు. ఇక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ అయినామండి. ఇక చూడండి ఆ కొండలు చూస్తుంటేనే ఎక్కడో ఆకాశాన్ని అంతినంత సంతోషాన్ని ఇస్తుంది. 3 కొండలు చూడండి అక్కడ, పాపి కొండలు అన్నదానికి అర్థం ఈ 3 కొండలతోటే ఉంటుందట. మనకు స్పెషల్గా చూపించారు అప్పుడు. ఇంత లాంగ్ జర్నీ అంటే ఎవరు చేయడానికి రిస్క్ తీసుకుంటారట సామాన్యంగా. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, జర్నీ అయితే మంచిగా సాగిందండి. చివరికి రిటర్న్ వచ్చాము, రామయ్య దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఈసారి పర్ణశాల వెళ్ళాలనిపించిందండి.
మా వెహికల్ అతన్నే రిక్వెస్ట్ చేసినాం, తమ్మి తలా ఇంత పేమెంట్ ఇస్తాము, మమ్మల్ని పర్ణశాల తీసుకెళ్ళండి, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అని అనుకున్నాం. అందరం మేము అందులో కూర్చున్న వాళ్ళందరం డైరెక్ట్ కోనేరు వెళ్ళాము, స్నానం చేసాము, మన అక్కడికి పర్ణశాల వెళ్ళామండి. సీతయ్య రామాయణం దర్శించుకోవాలంటే అంతకంటే ధన్యం ఏముంటుందండి. ఆ సంతోషానికి అప్పుడు రావణాసుడు వచ్చినప్పుడు అమ్మవారిని ఎత్తుకబోయేటప్పుడు పడిపోయింది కదండి ఆ ప్రదేశాలు. అక్కడ చూస్తుంటే కళ్ళకు గట్టినట్టు అనిపిస్తుందండి. సొంతంగా మనమే ఇక్కడ లైవ్లో ఉండి చూస్తున్నామేమో. ఆ శిల్పాచెక్కితాలు వాళ్ళు ఎలా చేసిర్రో ఏమో తెలియదు, కానీ అస్సలు నిజంగా చెప్పుకోవడానికైనా బాగుంటుందండి. చూడండి రామయ్య లక్ష్మయ్య గారు. ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేద్దాం పిల్లలకు అనేసి కొన్ని బొమ్మలు అవి చూసినామండి. ఇది భద్రాచలం గోదావరమ్మ. ఇక మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక్కసారి గోదావరమ్మ తల్లిని అంతా చూసుకొని తనివి తీరా మళ్ళీ రిటర్న్ మన ఇంటికి మనం వెళ్తాం కదా. జై శ్రీరామ. ఎంత మంచి దర్శనం అయిందండి. రాముల వారి దయ ఉంటే ఏదైనా ఉంటుంది అన్నట్టు. రాముల వారు అంత అదృష్టం కూడా మనకు కలిసి రావాలండి, అంత అదృష్టవంతులం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.